నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. ప్రమోషన్ ఒకటి కాదండి మంత్రాకి ఛానల్ ప్రమోషన్ మంత్రం ప్రమోషన్ అవునా? మాకు అసలు ప్రమోషన్ ఇస్తారు. మాకు చేతులు పెడుతున్నావు. ఈరోజు 21వ వార్డు రత్నాల చెరువులో ప్రచారం చేస్తున్నామండి. ప్రచారం చాలా బాగా సాగుతుంది. మరి జగనన్న అయితే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతగానో పాటుపడ్డారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అభివృద్ధిలోకి రావటం కోసం ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అలాగే విద్యా, వైద్య రంగాల్లో, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో కూడా ఆయన ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. మరి పేద పిల్లలకి విద్యా రంగంలో అయితే మరి బడుగు బలహీన వర్గాల పిల్లలకి ఎంతగా ఉపయోగపడ్డాయో స్కూల్స్ డెవలప్మెంట్ కానీ అది మనందరికీ తెలిసిందే. ఇక్కడ ఈ వార్డులో డెవలప్మెంట్ వచ్చేటప్పటికి చాలా బాగా జరిగింది. ఆర్కే గారు కూడా పర్సనల్ కేర్గా రోడ్లు వేయటం కానివ్వండి, యూపీహెచ్సి బిల్ చేయటం కానివ్వండి, ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మరి ఆరోగ్యరీత్యా వాళ్ళు దాన్ని వాడుకొని వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది కూడా. మరి మంగళగిరిలో అన్ని వార్డులతో కంపేర్ చేస్తే ఈ వార్డులో అయితే స్పెషల్ కేర్ తీసుకొని డెవలప్మెంట్ చేయటం జరిగింది. అలాగే నాకు కూడా ఒక అవకాశం ఇచ్చినట్టయితే నేను దీన్ని ఇంకాస్త మోడల్గా తీర్చిదిద్ది మరి అందరికీ అందుబాటులో ఉండి అందరికీ సేవ చేసే దిశగా నేను ముందుకి అడుగులు వేస్తూ ఉంటాను. దయచేసి ఎంపీ అభ్యర్థిగా కిలార్ రోసయ్య గారిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఇద్దరిని, మురుగుడు లావణ్యాని ఒక అవకాశం ఇవ్వండి. మీకు సేవ చేసే అవకాశం ఇవ్వండి. భారీ మెజార్టీతో గెలిపించండి అని కోరుకుంటున్నాను. వార్డు మంగళగిరిలో ఉన్న 21వ వార్డులో ప్రచారం చేస్తున్నామండి. మరి ప్రజలందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు. జగనన్న సంక్షేమ పథకాలు కానివ్వండి, ఇంతకుముందు మేము చేసిన పనులు కానివ్వండి. అంటే 2000 నుంచి 2005 వరకు నేను మున్సిపల్ చైర్పర్సన్గా చేశాను. ఆ రోజున ఇక్కడ వర్షం వస్తే మోకాళ్ళలోతు నీళ్లు నిండిపోయేవి. ఇదంతా చెరువు. ఇక్కడ ప్రజలంతా దోమలతోటి, డ్రైన్స్ లేక, రోడ్లు లేక, కరెంటు, నీళ్లు లేక ఎంతో ఇబ్బంది పడే టైంలో మరి మేము ఇక్కడ రోడ్లు కానివ్వండి, అలాగే మరి ఫస్ట్లో బోర్ వాటర్ సప్లై చేసేవాళ్ళు. ఇక్కడ మేము పర్యటనలకు వచ్చినప్పుడు పప్పు ఉడకట్లేదు, పాలు ఇరిగిపోతున్నాయి అని ఆడవాళ్ళు కంప్లైంట్లు చెప్పేవాళ్ళు. మంచినీళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేవాళ్ళు. కృష్ణా వాటర్ స్కీము తీసుకొచ్చిన తర్వాత ఇక్కడికి ఆ స్కీమ్ నుంచి వాటర్ ఇవ్వడానికి కుదరకపోతే సపరేట్గా దీని వరకు పైప్ లైన్లు వేసి దీనికి వేరే ట్యాంక్ ఒకటి కట్టి మరి రత్నాల చెరువుకి అందించాము మేము. అదేవిధంగా కరెంటు లేకపోతే కరెంటు పోల్స్ వేయించాము. మంగళగిరిలో రత్నాల చెరువుని అభివృద్ధి చేసినంతగా ఎక్కడా చేయలేదు. ఆనాడు టౌన్లో బాగా డెవలప్ జరిగింది. ఆల్రెడీ రోడ్లు అన్నీ వేసి ఉన్నాయి. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి అవుట్స్కట్స్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి వీళ్ళందరికీ చెరువులో ఇక్కడ ఇల్లులు వేసుకొని ఉన్నారు. శ్రామికులంతా మొత్తం మగ్గాలను వేసుకునేవాళ్ళు, కూలి పనులు చేసుకునేవాళ్ళు. వీళ్ళందరూ మరి హాస్పిటల్స్కి వెళ్ళి ఏదన్నా ఇబ్బంది వచ్చినా ట్రీట్మెంట్ చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మేము ఈ దోమల నివారణ కానివ్వండి, అలాగే డ్రైన్స్, రోడ్లు, కరెంటు, వాటర్ అన్నీ కూడా మేము చేసినవే ఇక్కడ. మరి ఈ రోజున ప్రజలందరూ మేము చేసిన అభివృద్ధి కానివ్వండి, అలాగే జగనన్న చేసే సంక్షేమ పథకాలు కానివ్వండి, పేద ప్రజల మీద ఉన్న జగనన్నకి ఉన్న ప్రేమతో మరి వీళ్ళందరూ అన్నీ గుర్తుపెట్టుకొని భారీ మెజార్టీతో లావణ్య గారిని గెలిపిస్తామండి. మీరు చేసినట్లే మీ లావణ్య గారు కూడా, మురుగుడు లావణ్య గారు కూడా మాకు ఎంతో ఉపయోగపడతారు. మేము తప్పకుండా గెలిపించుకొని
తద్వారా ఆమె చేత మా పనులన్నీ చేయించుకుంటాం, ఇంకా మిగిలిపోయిన పనులు ఏమన్నా ఉంటే అని చెప్తున్నారు. మరి ఈ రోజున మనం చూసుకుంటే నిన్న చూసాము. మరి అదేవిధంగా మురుగుడు లావణ్య అనే ఆమెను తీసుకొచ్చి నామినేషన్ వేయించారు. ఏంటంటే లోకేష్ గారు ఇంట్లో కూర్చొని రచ్చబండలు పెట్టి మేమేదో డెవలప్ చేసేసాము, మరి మా నాన్నగారు సీఎంగా ఉన్నప్పుడు, నేను ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఎంతో చేసేసానని చెప్తున్నారు. ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏం చేశారండి? ఆటోనగర్లో ఐటీ పార్క్కి స్థలాలు ఇచ్చారు. ఎంతకి ఇచ్చారు? సంవత్సరానికి 10,000కి రెంట్కి ఇచ్చారు. ఇవాళ ఒక ఇల్లు తీసుకోవాలంటేనే 2 గదుల పోర్షన్ ఉన్న ఇల్లు తీసుకోవాలంటేనే నెలకు 10,000 కడుతున్న పరిస్థితులు ఉన్నాయి. మీరు 10,000కి సంవత్సరానికి 10,000కి మరి ఇచ్చారంటే దాని వెనక ఎన్ని ఉన్నాయో ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మరి ఇక్కడ ఏనాడు కూడా పర్యటించడం కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు చేయటం కానివ్వండి ఏమీ చేయలేదు. వాళ్ళు ఏం చేశారు అంటారు. మేము ఇవి చేసాం, మీరేం చేశారో చెప్పి ప్రజల్లోకి వచ్చి ఆ ఓట్లు అడిగి తద్వారా మరి మేము 50,000తో గెలుస్తాం, అంతతో గెలుస్తాం, ఇంతతో గెలుస్తామని చెప్తున్నారు. అన్ని వేలతో గెలిచే వాళ్ళకి ఇవన్నీ కుటీల ప్రయత్నాలు చేయడం ఎందుకండి? ఓట్లని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో మరి మురుగుడు లావణ్య అనే పేరు, లేదంటే నయనాల లావణ్య, ఇంకొక లావణ్య అని తీసుకొచ్చి భయంతో మీరు చేసే ఈ చర్యలన్నీ ప్రజలందరూ తెలుసుకుంటున్నారు.